హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన వీడియో అయితే చూసేద్దాము. అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసాలి తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా లంచ్ అండ్ డిన్నర్ స్నాక్స్ చేశాను. బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు, కొంచెం హడావిడిగా ఉండడం వల్ల. రేపైతే కంపల్సరీ మీతో షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పెసలు నానబెట్టాను. అంటే ఒక గ్లాస్ నానబెట్టాను అనమాట. పిల్లలు తింటారో లేదో అనేసి టీ గ్లాస్తో నానబెట్టాను. అవి నానిన తర్వాత డబల్ క్వాంటిటీ అయ్యాయి అనమాట. దీంట్లోనే సగం స్నాక్స్కి, అలాగే సగం ఏమో స్ప్రౌట్స్ పెట్టడానికి చేశాను. ఇంకా నా దగ్గర ఏం లేవు, పెసలు ఒక్కటే ఉన్నాయన్నమాట. శనగలు ఉన్నాయి, పల్లీలు. నాకు అవంతగా ఎక్కువ ఇష్టం ఉండదు, తింటాను కానీ అప్పుడప్పుడు చాలా తక్కువ. మీకు ఒకవేళ కావాలనుకుంటే అవి కూడా స్ప్రౌట్స్ చేసి చూపిస్తాను. స్నాక్స్ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవడమే. నానబెట్టిన ఒక గ్లాస్ పెసలు నీట్గా రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి మార్నింగ్ నానబెట్టి ఇది ఈవినింగ్కి దీంట్లో హాఫ్ తీసుకున్నాను. కొంచెమేమో ఇప్పుడు సాల్ట్ వాటర్ వేసి ఉడకబెడతాను. ఇంకా ఒకటేమో నాప్కిన్లో వేసేసి ఇట్లా గట్టిగా మూట కట్టేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని, లేదంటే చిన్న జల్లి గిన్నె ఉంటే అందులో నుంచి కొంచెం తక్కువ ఉంటాయి కదా సైజ్ ఇవి, అందులో నా దగ్గర అంత చిన్నవి లేవు కాబట్టి నేను క్లాత్లోనే పెడుతున్నాను. కొంతమంది నార్మల్గా బుట్టలోనే వేసేసి అలా పెట్టేస్తారు. ప్లాస్టిక్వి ఇట్లా ఇవి ఉంటాయి కదా హోల్స్ ఉన్నవి, దాంట్లో పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా వస్తుంది. ఇవి కొంచెమే కాబట్టి తక్కువ క్వాంటిటీ ఇలా పెట్టాను. కొత్తది నాప్కిన్ ఉంటే దాన్ని ఒకసారి వాష్ చేసి తడిగా చేసేసి వాటర్ అంతా తీసేసుకొని ఇట్లా గాలేది పోకుండా 4 వైపులు ఇలా ముడేసాను అనమాట. దీన్ని ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మార్నింగ్కి స్ప్రౌట్స్ అవుతాయి. ఇంకా అది అవ్వలేదు, ఎందుకంటే నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి అంటే అవ్వలేదనమాట. అప్పుడే నానబెట్టాం కాబట్టి అంత టైం ఉండదు మనకి. మిగిలిన వాటిలలో పెసర్లైట్లో కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఈజీగా ఉడికిపోతాయి పెసర్లు. మనకి దేంతోనైనా చేసుకోవచ్చు. మేమైతే గుగ్గిళ్ళు అంటాం వీటిని. బొబ్బర్లు, పెసర్లు, కందులు, ఇంకా మన చిక్కుడుకాయలు కూడా ఉంటాయి కదా, ఆ గింజలతో కూడా చేస్తారు ఉడకబెట్టేసి. మొత్తం దేంతోనైనా చేసుకోవచ్చు. ఇవైతే ఒక బాక్స్లో తీసేసుకొని తురిమిన క్యారెట్, చిన్నగా పీసెస్ కట్ చేసుకున్న కీర, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం లైట్గా సాల్ట్కి బదులుగా మీ దగ్గర పెప్పర్ పొడి ఉంటే వేసుకోండి, మిరియాల పొడి, అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకోకపోయినా లెమన్ జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది. టమాటో కూడా వేయాలి, కాకపోతే నేను ఫస్ట్ ఇది మిక్స్ చేసి మా పాప కూడా తింటానింది. తనకి టమాటో వేస్తే ఇష్టం ఉండదు అనమాట. బేసిక్గా టమాటో ఎక్కువ ఇష్టం ఉండదు, ఇది కూరల్లో వేసినా అంత ఇష్టంగా తినదనమాట. అందుకే నేను ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసి తనకు ఒక ప్లేట్లో పెట్టిన తర్వాత నేను టమాటో వేసుకొని తినేసాను. మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, కాకపోతే సలాడ్లో ఇవి అంటే రాగా తినేసేయచ్చు అనమాట. పచ్చిగానే తినేసే కూరగాయలు ఇవి. కీర, ఇంకా సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్, టమాటో, సొరకాయ, మిర్చి ఇవన్నీ వేయచ్చు. పిల్లలు తినాలనేసి నేను దీంట్లో మిర్చి యాడ్ చేయలేదు. కరివేపాకు, కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి. ఎంత ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నా అంత బాగుంటుంది అనమాట హెల్త్కి, హెయిర్, స్కిన్. దీంతోపాటు బీట్రూట్, క్యారెట్, ఏబీసీ జ్యూస్ చేశాను, యాపిల్ వేసేసి. ఇంకా అది రెగ్యులర్గా చూపించేది కదా. స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది, తినేసి అనమాట. టైం వచ్చేసి 5:30 అయిపోయింది. ఇప్పుడు కలిపిన దాంట్లోనే హాఫ్ చేసుకున్నాము. మరి ఎక్కువ తిన్నా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, అందుకే స్ప్రౌట్స్ ఏదైనా సరే కొంచెం తక్కువ క్వాంటిటీనే తీసుకోవాలి. బాగా నమిలి తినాలన్నమాట. బీట్రూట్ జ్యూస్ చేశాను కదా డిన్నర్లోకి, అది కొంచెం ఉంచేసి కొంచెం జ్యూస్ ఉంచి రోటీ చేశాను, అంటే చపాతీ చేశానమాట. కొంచెం దాంట్లోకి సరిపడా మాత్రమే, ఇంక ఎక్స్ట్రా వాటర్ వేయకుండా మనం తీసుకున్న జ్యూస్కి సరిపడా గోధుమ పిండి యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను వేసిన పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది. అంటే మనం కొలవాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకి కళ్ళతోనే చూసే చెప్పేయగలుగుతాం అనమాట. కొన్నిసార్లు సినిమాల్లో డైలాగ్ లాగా వాసన చూసి ఉప్పు సరిపోయిందా లేదా, మనం అది సౌండ్ విని సరిపోయిందా లేదా అని తెలిసిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అది చేస్తూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటుంది. మనం వేసిన పిండి ఇవంతా కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే పాలకూర కూడా కొంచెం బాయిల్ చేసి మిక్సీ చేసి వడగట్టుకొని అది వేసుకొని పిండిలో కలుపుకోవచ్చు. గ్రీన్ కలర్లో వస్తే మంచిగా చపాతీ. అంటే తినని వాళ్ళకి, పిల్లలు ఆకుకూరలు తినని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా ఇలా చేసి ఇవ్వాలి. పిండి కలిపేసి పక్కన పెట్టానమాట. నెక్స్ట్ ఇంకా చపాతీలోకి తోటకూర, ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను మొత్తం ఒలిచి పెట్టుకున్నాను. తోటకూర ఎప్పుడైనా నేను ఆకులుగా తీయను, లేతగా ఉంటే కాడలు కూడా కట్ చేసి వేస్తాను. కొంచెం ఏర్లో ఒకటి ఆ మట్టి ఉన్నది మొత్తం సపరేట్ చేసేసుకొని ఆ తర్వాత సగానికి మాత్రం ఇరుస్తానమాట. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి.
ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాకు పాలకూర వాటర్లో కడిగి వండితేనే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట అలాగ చేస్తే. మొత్తం 6 కట్టలు తీసుకున్నాను తోటకూర. దీంట్లో కొంచెం కర్రీ చేశాను, కొంచెం ఎగ్ వేసేసి ఫ్రై చేశాను అనమాట. ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టాను, రాళ్ళుప్పు వేసేసి. దాంట్లో కెమికల్స్ అవన్నీ ఎక్కువగా కొడుతూ ఉంటారు కదా, అందులోనూ ఫ్రెష్గా ఉండాలని. అందుకే నాకు దాంట్లో వాటర్లో కడిగితేనే మంచిగా అనిపిస్తుంది. కడగకూడదు, కాకపోతే నాకు కూడా తెలుసు అది ఎందుకో మంచిగా అనిపించదు, తినాలనిపించి తింటున్నా సరే అదే గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట. దీంట్లోకి కొంచెం ఆకుకూరలోకి ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయి. కారం కొంచెం తక్కువ వేస్తాం కాబట్టి మిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్టవ్ సిమ్లో అడ్జస్ట్ చేసుకొని అల్లం పేస్ట్ కొంచెం మగ్గేంత వరకు ఉండాలి. ఆ తర్వాత లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర యాడ్ చేసుకోవాలి. నేను వాటర్లోనే ఉప్పు వేసి అలాగే ఉంచాను. చేతులతో గట్టిగా పిసికేసి వాటర్ లేకుండా మనం కడాయిలో వేసుకోవాలి. డైరెక్ట్గా దాన్ని మనం జల్లి గిన్నెలో వేసి ఉంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తోటకూర కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అవసరం అవుతుంది. అందుకనేసి నేను గిన్నెలో వాటర్ ఉండగానే పెట్టాను. కొంచెం లైట్గా వాటర్ డ్రాప్స్ పడుతున్నప్పుడే తీసేసి లైట్గా దులిపి పోపులో వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ సిమ్లోనే ఉంచేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవడమే. తోటకూరలో మనకి ఎగ్గు తోటకూరలో సాల్ట్ ఉంటుంది ఆ రెండిట్లో. చపాతీలు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోలేదంటే తినలేము. తర్వాత లైట్గా వేసుకోండి. అలాగే కారం చాలా తక్కువగా వేసాను, మిర్చి కూడా వేసాం కాబట్టి సరిపోతుంది. అలాగే పక్కన కొంచెం పాలకూర తీసాను, నాకు చాలా ఇష్టం అలా పాలకూర అంటున్న తోటకూర కొంచెం సపరేట్గా తీసేసుకొని ఆ తర్వాత ఒక 3 or 4 ఎగ్స్ అయితే వేసేసాను. ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేయొద్దు, కాసేపు అలాగ ఉంచి కొంచెం అది గట్టిగా అయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. మరి పెద్ద పెద్ద పీసెస్ కాదు, కొంచెం పీసెస్గా నవ్వుతాయి కానీ కాసేపు మూత పెట్టి సిమ్లో ఉంచేసామంటే మనకు ఆ ఎల్లో కలర్ కూడా కొంచెం గట్టిగా అవ్వాలి. అప్పుడు మనకి పొడి పొడిగా వస్తుందన్నమాట. మరీ మెత్తగా రాదు, అలాగని పీసెస్గా రాదనమాట. పెద్దగా బాగుంటుంది కర్రీ. ఎవరైనా ట్రై చేశారా తోటకూర మనకి ఎగ్? రోటీ చేసినప్పుడు ఆకుకూర తినాలనుకుంటే నేను ఇలాగే చేస్తాను. పాలకూరలో కూడా వేస్తాను, చాలా బాగుంటుంది. పిల్లలు తినకపోతే ఇలా పెట్టాలి. మా దీవెన్ బాబు అయితే మామూలు ఆకుకూరలు అయితే గడ్డిలాగా ఉంటుంది, నాకు వద్దు అది ఇది అని అంటాడు. కానీ ఇలా ఎగ్ వేస్ట్ చేసామంటే ఎగ్ ఫ్రై అని చెప్పేసి తినేస్తాడు. ఫైనల్గా పచ్చిదే కరివేపాకు వేసేసి కొంచెం ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి వేసాను. నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు వేయించిన ధనియాల పొడి ఎలా చేస్తారో చెప్పమన్నారు. చాలా ఈజీ అండి. మనం ధనియాలు తీసుకొని నీట్గా శుభ్రం చేసేసుకొని మందంగా ఉన్న ప్యాన్లో వేసి సిమ్లో పెట్టి మంచి కలరు స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ గరం మసాలా వాడతా అంటే ఓకే, వాడని వాళ్ళైతే దాంట్లోనే 1/2 kgకి ఒక 5 or 6 ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క 3 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని అవి కూడా వాటితో పాటే ఫ్రై చేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకోవడమే. కొంతమంది జల్లిస్తారు, నేనైతే జల్లెడేం పట్టను, డైరెక్ట్గా అలానే ఒక బాటిల్లో తీసేసుకుంటాను. అదే వేయించిన ధనియాల పొడి. పచ్చి ధనియాల పొడి పులుసు కూరల్లో వాటిల్లో నాన్ వెజ్లో వేసుకోవాలనుకుంటే ధనియాలు కూడా కొంచెం ఎండ తగిలితే మాత్రం బాగా ఎండలో ఎండబెట్టేసుకొని శుభ్రం చేసేసుకొని దాంట్లో 1/2 kgకి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకొని దాన్ని కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మనం ధనియాలలో వేసుకొని పౌడర్ చేసేసుకోవడమే. కాకపోతే అది ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఒకసారి చేసి పెడితే వెల్లిపాయ వేస్తాం కాబట్టి కొంచెం బూజు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెగ్యులర్గా వాడితే ఏం కాదు, కానీ అప్పుడప్పుడు వాడే వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కూరలు బాగా టేస్టీగా ఉంటాయి. 2 మసాలాలు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే తెలియని వాళ్ళు, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు చాలామంది కామెంట్ చేశారు, రెగ్యులర్గా పెట్టండి మీ వంటలు చూసి నేర్చుకుంటున్నామని. చాలామందికి ఇది కూడా రాదా మీకు, అది కూడా రాదా అని పాపం బెండకాయ పులుసు అడిగారు కదా, ఈ వీడియోలో చూపించానండి. లేట్ అయిపోయింది, సారీ. తెలియని వాళ్ళకి అడిగినప్పుడు మనం చేసి చూపించినప్పుడు వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే అందరికీ అన్నీ రావాలని రూల్ లేదు కదా. చాలామంది ఇది కూడా రాదా, ఇది కూడా చెప్పాలా, అది చెప్పాలా అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము. ఫైనల్గా అయితే మనకి డిన్నర్ రెడీ అయిపోయింది. తోటకూర ఎగ్ ఫ్రై, చపాతీ. ఇలాగా అడిగే వాళ్ళకి లేని ప్రాబ్లము, చూపించే వాళ్ళకి లేని ప్రాబ్లం మధ్యలో ఉన్న వాళ్ళకి వస్తుంది. పాపం వాళ్ళకి బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనుకుంటాను. అలాగే కీరా, ఆనియన్, క్యారెట్ పెట్టలేదు, మర్చిపోయాను.
బెండకాయ పులుసు నేను తీసుకొచ్చానని చెప్పాను కదా, కొన్నే ఉంటే బెండకాయలు అవి ఇంకా డైరెక్ట్గా ఆ చివర్లు ఎడ్జెస్ కట్ చేసి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వాటితో అలాగే చేశాను. కొంచెం పెద్దగా ఉన్న వాటిని 2 పీసెస్ లాగా చేశాను అనమాట. దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి పొడవుగా కట్ చేసుకున్నాను, ఒక చిన్న టమాటో వేశాను. ఇది పూర్తిగా నా స్టైల్లో చేశాను. ఫస్ట్ బెండకాయ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఎగ్ ఫ్రై, తోటకూర అయిపోయిన తర్వాత బెండకాయ చేశాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పులుసు కాబట్టి ఒక 3 or 4 స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత పోపు గింజలు వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి ఇలా తుంపి వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఈ గిన్నె లింక్ అడుగుతున్నారండి, ఇది షాప్లో తీసుకున్నది, ఆన్లైన్లో తీసుకోలేదు మేము. మామూలుగా మనం ఇట్లా షాప్స్ ఉంటాయి కదా, స్టీల్ సామాన్ షాప్స్, అందులో తీసుకున్నాము. ఇది 3 లేయర్స్ అలా వచ్చిందనమాట. మనకి కర్రీస్ ఏం అడుగంటవు, కర్రీ బౌల్ అనమాట ఇది. కాకపోతే ఎక్కువగా వాడను. ఫైనల్గా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసి కొంచెం మగ్గేంత వరకు ఉంచుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసామంటే తొందరగా మెత్తపడతాయి. ఆల్రెడీ చింతపండు ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకుందాము. ఆయిల్ తక్కువ, అంటే మనం ఎంత వేసినా సరే గ్రేవీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం లైట్గా అడుగంటుతుంది కాబట్టి అది కొంచెం మగ్గగానే చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. మనం తినే పులుపుని బట్టి నేను ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు తీసుకున్నాను 1/2 కిలో బెండకాయలకి. కరెక్ట్గా సరిపోయింది. కొంచెం పులుసు చిక్కగానే ఉంటే బాగుంటుంది. పులుసు 50% మరిగిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. 1 కప్పు రైస్, నేను అంటే ఎంత పెట్టుకోవాలి ఏంటనేది అయితే డైరెక్ట్గా నాకు అందాజగా తెలుస్తుంది కాబట్టి అంటే నేను పెట్టుకునేదాన్ని. మీరు అడిగారు కదా బౌల్తో చూపించండి. ఈ బౌల్ ఉంది కదా, ఈ సైజులో ఉన్న బౌల్తో 1 బౌల్ మాత్రమే, ఫుల్గా కూడా కాదు, కొంచెం వరకే. అలాగే బెండకాయ పులుసు కూడా తీసుకున్నాను. బాయిల్ చేసిన పాలకూర, క్యారెట్. డైలీ పాలకూర తింటే చాలా మంచిది హెల్త్కి, స్కిన్కి. డైలీ కర్రీ చేసుకొని తినలేము కాబట్టి ఒక 4 కట్టలు 3 కట్టలు అలా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రోజు కొంచెం మన వెజిటేబుల్స్తో పాటు బాయిల్ చేసేసుకొని తినొచ్చు. క్యారెట్తో పాటు చాలా బాగుంటుంది.